హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాలతీస్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చేదు లేకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ కాకరకాయ కూర ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దాని కొరకు కాకరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. ముందుగా కాకరకాయలను కట్ చేసుకొని పెద్ద గింజలు ఉంటే తీసేయాలండి. చిన్న చిన్న పీసెస్గా కాకరకాయలను కట్ చేసుకోవాలండి. లేతవి అయితే చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర ఒక్కసారి తింటే మరలా చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. వాటిగా మనం కూరగాయలు కట్ చేసుకుందామండి. టమాటాలు కట్ చేస్తున్నానండి. దానిలో తొడిమ చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో. నేను ఎప్పుడు కూడా ఆ విధంగానే తీసేస్తానండి, టమాటాస్ కానీ ఆనియన్స్ కానీ. ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కాకరకాయలు ఎంత క్వాంటిటీలో ఉంటాయో అంతే క్వాంటిటీలో ఉల్లిపాయలు కూడా, టమాటాస్ కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా నేను రౌండ్గా కట్ చేసుకుంటానండి, ఎందుకంటే మధ్యలో కట్ చేయనండి. ఎందుకు, గింజలు కూరలో పడడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను రౌండ్గా కట్ చేసుకున్నానండి. అంతేకాకుండా ముందుగా కట్ చేసుకునే కాకరకాయ ముక్కల్లోకి ఉప్పు, పసుపు వేసుకొని దానిలో ఉన్న చేదంతా పోయే వరకు కొద్దిసేపు గట్టిగా పిండేసుకోవాలండి. చూడండి దానిలో ఉన్న వాటర్ ఎట్లా సపరేట్ అవుతుందో. ఈ విధంగా పిండేసుకోవడం వలన కొంచెం చేదు అనేది కాకరకాయలో ఉండదండి. చేదు తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఉన్నదాన్ని స్కిప్ చేయవచ్చు. ఈ విధంగా చేయాల్సిన పని లేదండి. ఒకవేళ చేదు వద్దు అనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి. చూడండి వాటర్ పోసుకొని ఏ విధంగా పిండుతున్నానో. గట్టిగా పిండేసిన తర్వాత వేరొక బౌల్లోకి ఆ కాకరకాయ ముక్కల్ని తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ చాలా శుభ్రంగా మరొకసారి కడుక్కోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి. ఈ కాకరకాయ కర్రీలోకి కావలసిన ఒక చిన్న పొడిని తయారు చేసుకుందామండి. మొదటగా పల్లీలు వేసుకొని, నువ్వులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఈ దూరగా వేయించుకున్న పల్లీలు, నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని దానిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీకు అవసరం అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. చూడండి ఏ విధంగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మొట్టమొదటిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అన్న తర్వాతనే వేరే ఐటమ్స్ వేసుకోవాలండి. అట్లా అయితేనే ఆవాలు మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఈ ఆయిల్లోకి ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలు ఒక 50% వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ ఆయిల్లోనే. అప్పటి వరకు వేరే ఐటమ్స్ ఏం వేసుకోవద్దండి. ఈ విధంగా కలుపుకోవాలండి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ కాకరకాయ ముక్కల పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనియాలండి. చూడండి కాకరకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయో. దీనిలోనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ 50% వరకు ఈ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ ఉడికిపోవాలండి. చూడండి చాలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. మంటను
మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై కావాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని దీనిపైన కూడా మూత పెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా మగ్గిపోయాయో ఆనియన్స్. తర్వాత సరిపడినంత పసుపు, కారం వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా ఉంటే ఎలాంటి చేదు రాదండి. టమాటాలు వేయడం టమాటాలు కూడా వేసుకున్నానండి, కానీ అది దీనిలో మిస్ అయిందండి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత మొదటగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ పోయొద్దండి. అలా అయితేనే 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. నేనైతే కొత్తిమీర ఎక్కువనే వేసుకుంటానండి. దానివల్ల కూరకు చాలా బాగా రుచి వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం కలుపుకొని దించేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన, చేదు లేకుండా ఉండే కూర. చూసారు కదా. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.